శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. జనవరి 28 దినఫలాన్ని పరిశీలిస్తే దశమి తిథి సాయంకాలం 4:34 వరకు ఉంది. ఆ తర్వాత ఏకాదశి తిథి వచ్చింది. కృత్తికా నక్షత్రం ఉదయం 9:26 వరకు ఉంది. ఆ తర్వాత రోహిణీ నక్షత్రం వచ్చింది. బుధవారం కృత్తికా నక్షత్రంతో కలిసి వస్తే సిద్ధి యోగం ఉంటుంది. ఈ సిద్ధి యోగం కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది. అలాగే ఉదయం 9:26 తర్వాత రోహిణీ నక్షత్రం వచ్చింది. బుధవారం రోహిణీ నక్షత్రంతో కలిసి వస్తే శుద్ధి యోగం ఉంటుంది. ఈ శుద్ధి యోగం కూడా కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది. అంటే ఈరోజు రెండు యోగాలు అనుకూలంగా ఉన్నాయి. సిద్ధి యోగము, శుద్ధి యోగము రెండు కూడా కార్యసిద్ధిని కలిగింపజేస్తాయి. కాబట్టి 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ప్రయాణాలు విజయవంతమవుతే కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే బుధవారానికి అధిపతి అయినటువంటి బుధుడు మకర రాశిలో ఉన్నాడు. ఇది అనుకూలమే కాబట్టి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వాళ్ళు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. అలాగే కృత్తికా నక్షత్రానికి అధిపతి అయిన సూర్యుడు మకర రాశిలో ఉన్నాడు కాబట్టి 12 రాశుల వాళ్ళు పై అధికారులతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే వాళ్ళతో గొడవలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా రోహిణీ నక్షత్రానికి అధిపతి అయిన చంద్రుడు వృషభ రాశిలో శుక్రుడి ఇంట్లో ఉన్నాడు కాబట్టి 12 రాశుల వాళ్ళు ప్రేమ వ్యవహారాలు విజయవంతం చేసుకోవటానికి చేసే ప్రయత్నాలన్నీ చాలా చక్కగా అనుకూలిస్తాయి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ఉదయం 9:26 వరకు కృత్తికా నక్షత్రం ఉంది కాబట్టి కృత్తికా నక్షత్ర బలాన్ని బట్టి హోమాలు, ఆపరేషన్లు చేయించుకోవటానికి అనుకూలం. కోర్టుపరమైన వ్యవహారాలకు అనుకూలం. గ్యాంబ్లింగ్లో పెట్టుబడులు పెట్టి లాభాలు పొందటానికి కూడా కృత్తికా నక్షత్రం అనుకూలిస్తుంది. శివదీక్ష తీసుకోవటానికి అనుకూలం. మౌన వ్రతానికి, గురువుల దగ్గర మంత్రోపదేశాలు తీసుకోవటానికి కృత్తికా నక్షత్రం విశేషంగా సహకరిస్తుంది. అనారోగ్యాలు పోగొట్టుకోవటానికి చేసే ప్రత్యేకమైన దానాలకు కూడా కృత్తికా నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. ఉదయం 9:26 తర్వాత రోహిణీ నక్షత్రం వచ్చింది. రోహిణీ నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా జ్యోతిష విద్యలు నేర్చుకోవటానికి రోహిణి మంచి నక్షత్రం. వేద విద్యలు నేర్చుకోవటానికి రోహిణి మంచి నక్షత్రం. అలాగే అధికార పదవులు స్వీకరించడానికి కూడా ఈ నక్షత్రం అనుకూలిస్తుంది. యజ్ఞాలు, హోమాలు నిర్వహించడానికి అనుకూలం. గ్రహదోషాలు పోగొట్టుకోవటానికి చేసే దానాలకు కూడా రోహిణి అనుకూలిస్తుంది. తీర్థయాత్రలకు, దైవ దర్శనాలకు రోహిణి నక్షత్రం అనుకూలిస్తుంది. ఎదుటి వాళ్లతో ఉన్న గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి కూడా రోహిణీ నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. కాబట్టి ఉదయం 9:26 తర్వాత రోహిణీ నక్షత్ర బలాన్ని బట్టి పనులన్నీ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళు ఈరోజు దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాల వల్ల మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. మానసికంగా చక్కటి ప్రశాంతత ప్రతి విషయంలో మేషరాశి వాళ్ళకి ఈరోజు ఏర్పడుతుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అధికమైనటువంటి ధనలాభం లేకపోయినప్పటికీ సామాన్యమైనటువంటి ధనలాభాన్ని పొందగలుగుతారు. ధనపరంగా ఎంతో కొంత ప్రయోజనాలు వృషభ రాశి వాళ్ళకి చేకూరుతాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసే వాళ్ళకి కొన్ని వ్యతిరేకతలు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి భాగస్వామ్య వ్యాపారాల్లో ఉన్న వాళ్ళు అప్రమత్తంగా వ్యవహరించాలి. గొడవలు రాకుండా జాగ్రత్త పడాలి. సాధ్యమైనంత వరకు అప్పులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయటం మిథున రాశి వాళ్ళకు అవసరం. అనారోగ్యాలు తొలగింపజేసుకోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. ఏ పని ప్రారంభించినా ఆ పని విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు సామాన్యమైన ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. మానసికంగా శ్రమ ఎక్కువ పడుతూ ఉంటారు. శ్రమను నియంత్రణలో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఉద్యోగ రంగంలో, వ్యాపార రంగంలో, వృత్తిపరంగా ప్రతి వ్యవహారంలో కూడా సంతోషకరమైనటువంటి ఫలితాలు చోటు చేసుకుంటాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోగలుగుతారు.
తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. ఏ పని ప్రారంభించినా ఆ పని తులారాశి వాళ్ళు ఈరోజు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు కొన్ని ఆకస్మిక సంఘటనలు చోటు చేసుకుంటాయి. అవి కొన్ని మంచి ఫలితాలనిస్తాయి, కొన్ని చెడు ఫలితాలనిస్తాయి. మనోధైర్యంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. ప్రతి పనిలో కూడా అద్భుతమైన విజయాలు లేకపోయినప్పటికీ సామాన్యమైనటువంటి విజయాలను వృశ్చిక రాశి వాళ్ళు పొందగలుగుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళు ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో సామాన్యమైనటువంటి ధనలాభాన్ని మాత్రమే పొందగలుగుతారు. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనలాభం అయితే ఖచ్చితంగా కలిగి తీరుతుంది. వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. తలపెట్టిన పనులన్నింటిలో ధనుసు రాశి వాళ్ళు ఈరోజు అద్భుతమైన విజయాలు పొందగలుగుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులతో అకారణ కలహములు చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి కాబట్టి బంధువులతో మిత్రులతో మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే సంతాన పరంగా సంతానం జీవితంలో మంచి పురోభివృద్ధి సాధించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొని మంచి విజయాలు పొందగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి కుటుంబ పరంగా కొన్ని సమస్యలు ఎదురైనప్పటికీ వాటిని తెలివితేటలతో పరిష్కరించుకుంటారు. వృత్తిపరంగా కొన్ని రుణాలు ఉన్నప్పటికీ వాటి నుంచి బయటపడటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులతో అకారణ కలహములు చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి కాబట్టి బంధువులతో మిత్రులతో మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడాలి. సంతానానికి మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. మీనరాశి వాళ్ళ సంతానం జీవితంలో అభివృద్ధి సాధించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొని మీనరాశి వాళ్ళు మంచి పేరు ప్రతిష్టలు సంపాదించగలుగుతారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవటానికి, తలపెట్టిన ప్రతి పనిలో లాభం చేకూరటానికి బుధవారం సందర్భంగా గం గణపతయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించి ముఖ్యమైన కార్యనిమిత్తమై బయటికి వెళ్ళాలి. దానివల్ల తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే ముఖ్యమైన కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు గణపతిని గరికపోచలతో పూజించి కార్యనిమిత్తమై బయటికి వెళ్ళటం ద్వారా కూడా అద్భుతమైన ప్రయోజనాలు పొందగలుగుతారు. అలాగే బుధవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో హోరాకాలం ఉంటుంది. బుధహోర అంటారు. ఈ బుధహోరలో వ్యాపారానికి సంబంధించిన ముఖ్యమైన పనులు ప్రారంభిస్తే అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే బుధహోర ఉన్న సమయంలో ముఖ్యమైన ప్రయాణాలు నిర్వహించడం ద్వారా కూడా చక్కటి అనుకూల ఫలితాలు పొందవచ్చు. జ్యోతిషపరమైన విద్యలు, గణితపరమైన విద్యలు మొట్టమొదటిసారి నేర్చుకోవటానికి బుధహోర విశేషంగా సహకరిస్తుంది. రాయబారాలు నడపటం ద్వారా విజయాలు సాధించడానికి కూడా బుధహోర విశేషంగా సహకరిస్తుంది. బంగారం వ్యాపారం, వస్త్ర వ్యాపారం ప్రారంభించి మంచి లాభాలు పొందటానికి కూడా బుధహోర విశేషంగా అనుకూలిస్తుంది. హోరా కాలాన్ని బట్టి ఈ పనులు చేసుకున్నట్లయితే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు మీ రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్రాన్ని బట్టి ఎలాంటి విధులు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణం చేసేటప్పుడు ఏ పరిహారం పాటించి వెళితే అనుకూల ఫలితాలు వస్తాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరా కాలాన్ని బట్టి ఎటువంటి పనులు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? 12 రాశుల వాళ్ళు మీ రాశి ఫలాలు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మాచిరాజు భక్తి ఛానల్ చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.